ఫ్రెండ్స్ ఒకటైతే కొంచెం గుర్తుపెట్టుకోండి ఏందంటే వాట్సాప్ ఛానల్ అయితే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీకు కొన్ని ప్రాజెక్ట్ అయితే ఇస్తూనే ఉంటాను. ఫుల్ ప్రాజెక్ట్ డైరెక్ట్‌గా పెడుతున్నాను. అది వేరే విషయం కానీ, మీకు ముఖ్యంగా యాప్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి జాయిన్ అవ్వండి. మీకు చాలా యూజ్ అవ్వచ్చు. మీకు ఏదైనా యాప్ కావాలంటే కామెంట్ చేయండి. వీలుంటే అప్డేట్ చేస్తాను. ఒకసారి చూద్దాం ఇప్పుడు నేను చేసిన వీడియో. జాయిన్ అవ్వండి ప్లీజ్. బతకనీకి చదువెందుకు బిడ్డా? దిమాకుండాలే, గుండెల్లో దమ్ముండాలి. వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి, బాగుంటది. ఆ బీట్‌కి బాగా సెట్ అయింది. నేను కొంచెం మ్యూట్‌లో అయితే పెట్టాను. ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది మ్యూజిక్‌కి. ఈ మధ్యలో మ్యూజిక్‌కి చాలా ప్రాబ్లమ్ అవుతుంది అబ్బా. నా వీడియోస్ లేట్ అవ్వడానికి కూడా ఇప్పుడు ఒకసారి కాపీరైట్ క్లెయిమ్ పడిందంటే ఇప్పుడు మళ్ళీ ఆ వీడియోని డిలీట్ చేయాలి, మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేయాలి, మళ్ళీ ఆ సాంగ్‌ని ఎరేజ్ చేయాలి. చాలా ప్రాబ్లమ్ ఉంటది. ఓకే. వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫాలో అవ్వండి. మాక్సిమం ఉన్నారు. లేని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి. మీకు హెల్ప్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఓకే. ఐడీ నేమ్ సంతోష్ హార్డ్‌షిప్ అని ఉంటది. నేమ్ డిఫరెంట్‌గా ఉంటది. మళ్ళీ షాక్ అవ్వద్దు. ఓకేనా? ఓకే. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. కొత్త సబ్స్క్రైబర్ మాత్రమే చెప్తున్నా. ఓల్డ్ సబ్స్క్రైబర్ ఆటోమేటిక్‌గా ఉన్నారేమో అనుకుంటా. ఓకే. ఇప్పుడైతే చూడండి డైలాగ్ అయితే ఉంది ఇక్కడ మనకు. మెయిన్ చెప్పడమే మర్చిపోయాను. చాలా ఇంపార్టెంట్ విషయం ఏందంటే ఫాంట్ వేరే ఫాంట్ పెట్టినా నో ప్రాబ్లమ్. నేను ఒక 2 ఫాంట్ వేరైటీగా పెట్టి చూపిస్తాను. నాకు ఒక 2 ఫాంట్స్ కూడా నచ్చాయి అవి. సారీ ఇది కాదనుకుంటా. ఇది మీకు మేబీ ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. కానీ వీడియో మొత్తం అది బాక్సర్ టైప్‌లో ఉంటది. చాలా మెటల్ బ్లాక్ అని ఉంటది. ఈ ఫాంట్ నేము. వీలుంటే ట్రై చేయండి. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న ఫాంట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఈ ఫాంట్ గురించి కూడా ఎక్కువ చెప్పను. వీలుంటే చెప్పండి. ఓకేనా? ఫాంట్‌కి యానిమేషన్ అన్నీ బాగానే ఉంటది. ఫస్ట్ అయితే మనం కొన్ని ఫోటోకి ఎఫెక్ట్ అయితే ఈ ఫస్ట్ ఒక ఫోటో వదిలేసేయండి. అంటే ఫస్ట్ ఒక బీట్ మార్క్ వదిలేసేయండి చెప్తాను. మిగతా ఫోటోస్ మీరు వరుసగా యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తా చూడండి మీరు. ఎఫెక్ట్ అన్నీ చెప్తాను నేను. నో ప్రాబ్లమ్ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫోటోస్ ఫస్ట్ అయితే యాడ్ చేద్దాం. నేను అన్ని ఫోటోస్ యాడ్ చేస్తాను. ఎందుకంటే చాలామందికి ఈ మధ్యలో నేను ప్రాజెక్ట్ ఇస్తున్నా కానీ కొన్ని అసలు డీటెయిల్ కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఓల్డ్ సబ్స్క్రైబర్ అయితే ఆటోమేటిక్‌గా ఫోటో, షేక్ ఎఫెక్ట్ అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటారు కానీ, కొంతమంది అయితే రోజుకి వస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకు ప్రాబ్లమ్ అవుతుంది. కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తున్నా చూడండి. పాత సబ్స్క్రైబర్ అయినా చూసినా నో ప్రాబ్లమ్. రైట్. ఓకే. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఎందుకంటే ఇది సెపరేట్‌గా ఎందుకు ఇచ్చానంటే మెంబర్‌షిప్ ప్రాబ్లమ్ వల్ల. మెంబర్‌షిప్ అంటే సబ్స్క్రిప్షన్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అనేది రాలేదు. లింక్ అనేది 5 MB కంటే ఎక్కువ పోతుంది. ఓకే. ఫస్ట్ ఫోటోని కాపీ చేద్దాం. పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ 5 సెకండ్ దగ్గర వచ్చి పేస్ట్ చేయండి. ఈ ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మీడియా సింబల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు వేరే ఫోటో పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తది. ఇక్కడ చూడండి. ఓకే. దాని తర్వాత మిగతా ఫోటోస్‌కి ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఈ ఫస్ట్ మధ్యలో 2 ఫోటోస్‌ని వదిలేసి ఎండింగ్ ఫోటోని కాపీ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఎండింగ్‌లో వద్దాం. ఎండింగ్‌లో ఎక్కడంటే 11 సెకండ్ 10 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మొత్తం 5 ఫోటోస్ ఉన్నాయి. ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ఈ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి కింద ఇక్కడ మనకు పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి. టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఫోటోకి ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ వద్దాం మళ్ళీ. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ 2 ఫోటోస్ ఉన్నాయి. ఓకే. 2 ఫోటోస్ కనిపిస్తుందా? ఈ ఫోటోని కాపీ చేద్దాం. సెకండ్ ఫోటోని ఈ ఫోటోకి పేస్ట్ చేయండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో. అంటే ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో, ఇంకో ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో. గ్యాప్ ఇచ్చిన ఫోటోకి ఇంకో ఎఫెక్ట్ ఇచ్చాను కాబట్టి అది పేస్ట్ చేసిన తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.